రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా వేరే తనిఖీ సిస్టమ్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా ఇక్కడ మనం కానీ చూసుకుంటే కొంత పోలీసు టెక్నికాలిటీలో చాలా వ్యవహారాలు ఉంటాయి, చాలా అక్యూర్స్ ఉంటారు. సార్ మీరు ఇప్పుడు పాపం 65 కిలోల బరువు ఉన్న దీన్ని చూశారు కదా, మీకు ఎక్కడైనా ఇంకేమైనా పలు ప్రాంతాల్లో అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ ఏం లేదు సార్, మొత్తం చెక్ చేసాము. బిస్నోడ్ అంతా మన డీసీపీ గారు ఆధ్వర్యంలో గారు, అలాగే ఏసీపీ గారు, మన ఆర్ఏ మధ్యలో వీరందరూ ఆధ్వర్యంలో మేము చెక్ చేసాం సార్. ఎటువంటి సస్పెక్ట్ రాలేదు సార్, మాకు కనిపించలేదు. మేము చెక్ చేసి క్లియర్ ఇచ్చాము సార్. సో ఇదే ఇందాక బాంబు తనిఖీలు నిర్వహించిన వ్యక్తి కూడా ఒకటే, ఇక్కడ అంత అనుమానం పడాల్సిన పరిస్థితి అయితే లేదు. కొంత టెక్నికల్గా క్లియర్ అయితే ఉంది. కాకపోతే చిన్న డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో మేము ఆహారాన్ని నడుపుతాము అనేది కొంత చెప్తున్నారు. దీనికి సంబంధించి కానీ చూసుకుంటే ఇతర యాక్టివిటీస్ కావచ్చు, విజయవాడ లాంటి కానీ అక్కడ దుకాణాల్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాళ్ళ ఏరియాలో బాంబు బెదిరింపు కల రావడం, ఇంత హడావుడి చోటు చేసుకోవడం, డిటెక్టర్స్తో వెతకటం, బహుశా వాళ్ళు ఇప్పటివరకు అది చూడని ఘటన. డెఫినెట్గా రోహిత్, ఖచ్చితంగా ఆ ప్యానిక్ అయితే ఉంటుంది కదా, కొద్దిగా ఎప్పుడు రాని కొంత ఆందోళన, కొంత ఏం జరుగుతుందో తెలియదు. బైసాబ్ బాబు, ఎప్పుడైనా వచ్చిందా మీకు ఇటువంటి? మొదటిసారి అండి, ఇదే మొదటిసారి. ఎప్పుడు అలా బీసీ రోడ్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, ఇది మొదటిసారి. ఎలా ఫీల్ కొంచెం ఆందోళనగానే ఉందండి. ఎప్పుడు ఇలాంటి జరగలేదు కాబట్టి, ఇది మొదటిసారి కాబట్టి కొంచెం భయంకరంగానే ఉంది మాకు కూడా. ఇప్పుడు సో పోలీసులు అయితే ఫుల్ తనిఖీలు చేశారు, బాగా తనిఖీలు చేశారండి. కొద్ది నుంచి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇక్కడున్న షాప్ కీపర్స్ కావచ్చు, షాప్ ఓనర్స్ కావచ్చు, ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు, ఇటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. ఇక్కడ కూడా ఒక షాపు ఓపెన్ అయింది ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే షాపులు ఓపెన్ చేసే పరిస్థితి కనపడుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటి, మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఈ బాంబులు అనే వార్తలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు వినలేదు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి. విజయవాడలోనే ఇది మొదటిసారి లాగా? విజయవాడలో కూడా మొదటిసారి. మీరు ఎంతకాలంగా ఉన్నారు ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో కాదండి, మా చిట్నగర్లో ఉంటాం. ఇక్కడికి టిఫిన్ చేయడానికి వచ్చాం. ఏంటి అని వాతావరణం చూస్తుంటే ఇలాగ బాంబు అంటున్నారు. ఈ కనీసం మేము ఉండేది ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఉంటున్నాం మంచిగా ఉండి. ఈ వన్ టౌన్లో కానీ ఇది 2 టౌన్ తిరిగి ఎప్పుడు మొదటిసారి, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్సారి ఇలాగ అనుకోవటం. ఏంటి విచిత్రం అంటే ఇలా బాంబు పెట్టారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమా కరెక్ట్ అనేది కాదు, తెలియదు. ఏదైనా జనాలకు భయం అనేది ఒక ఏర్పాటు ఉంటుంది, సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇండియా మొత్తం మీద జరుగుతుంది కాబట్టి దాని మీద ఒక భయార్థంలో ఉంది కాబట్టి అది ఏదైనా ఉన్నా ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోలే ఉన్నాం. ఇది షాపులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. సార్ మీరు సార్ ఒక షాప్ని చాలా కాలంగా నడుపుతున్నారు కదా, ఎప్పుడైనా మీకు ఈ బీసెంట్ రోడ్లో ఇటువంటి సిచ్యువేషన్ కనపడిందా? ఎప్పుడు లేదు సార్, ఫస్ట్ టైం. ఎప్పుడు లేదు, అలాంటి లేదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కొంత ఆందోళన చెందారా? ఆందోళన, భయము. అంటే ఆల్రెడీ మనం వింటున్నాం కదా కొంతకాలం నుంచి, ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. మనం అమ్మో ఏదో జరిగిపోతుందని భయం. పొద్దున్నుంచి 7 గంటల కానీ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్గా చేశారు. 7 గంటలకు వచ్చారు, ఏం లేదని ఒక నిర్ణయం హ్యాపీ. సో మీరు కొంచెం రిలాక్స్ అయ్యారు? అది హ్యాపీ. అది ఏమి లేదు అంటే ఏదో ఉందని భయం. ఆల్రెడీ మనం జరిగిన పరిమాణాలు మనం ఏంటంటే ఫిక్స్ అయిపోయి మైండ్లో మనం ఏదో జరిగిపోతుందని. ఆల్రెడీ మన విజయనగరంలో మన టీవీలో చూస్తాం జరిగిందని. అట్టా మనకి అలాంటి మన విజయాలు లేవు అసలు. అలాంటి ఫస్ట్ టైం అనగానే మనకు భయం ఏర్పడి ఏమి ఏదైనా మన వాళ్ళు చెప్పగానే ఏమి హ్యాపీ బాబా అంతా అన్నాం. సొంతం అంతే కదండి. ఇప్పుడు ఏదైనా కానీ జనం మనకు ఫేవర్ ఇక్కడ ఏదైనా సరే మనం ఊహించిన ఏదైనా జరుగుతుంటాయి. చాలా ఆనందంగా మళ్ళీ తిరిగి మీ రొటీన్ పొజిషన్కి వస్తుంది. వచ్చేస్తారండి, ఏమి వచ్చేస్తారు. మీరు మీడియా వాళ్ళు మీరు ఉన్నారు కదండి చెప్పడానికి. మీ ద్వారా అందరికీ వెళ్ళిపోతుంది ప్రజలకి. ఇంకేం కావాలి అంతకంటే? మీడియా ద్వారా వెళ్ళిపోయిందో చాలు. చెప్పినా మీరే, లేదన్నా మీ మీడియా ద్వారా జనం తొందరగా నిర్ధారించుకుంటారు. చాలా హ్యాపీ. మీ మీడియా కూడా పొద్దు నుంచి వచ్చారు, చూశారు, ఉన్నదో చెప్పారు. చాలా సంతోషం. అది ఇది ఈ ప్రాంతంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ షాపు నడుపుతున్నాడు. ఎప్పుడు కూడా నాకు ఇటువంటి సిచ్యువేషన్ని విజయవాడలో లేదు అని ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు. సార్ కొంత ప్యానిక్ అయ్యాం, కొంత భయం వేసింది, ఎందుకంటే ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసాం. మరోవైపు నిన్న విజయనగరం ఇష్యూ కూడా తెలిసింది. విజయనగరం నుంచి హైదరాబాద్కి ఏ విధంగా కొంత బాంబ్ని చేయాల్సిన ప్రయత్నాలు
ప్రయత్నాలు చేశారు. వాటన్నిటిని కూడా చూసిన తర్వాత విజయవాడలో ఏంట్రా బాబు ఎప్పుడూ లేనిది ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందని ఒక ఆందోళన చెందాం. ఉదయం నుంచి పోలీసులు మీడియా అంతా కూడా ఇక్కడ కొంత ఇచ్చేసిన తర్వాత ప్రస్తుతానికి లేదని అధికారులు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెప్పడంతో కొంత ఫ్రీడమ్ అయ్యాం, కొంత రిలాక్స్గా ఉన్నాం, కొంత ఆందోళన నుంచి బయటపడడం అనేది క్లియర్గా ఇక్కడున్న షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి రోహిత్. కాకపోతే కొంత ప్యానిక్ అయితే అయ్యారు. వాస్తవంగా మార్నింగ్ నుంచి కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే కనపడింది అనేది స్థానికంగా చెప్తున్న పరిస్థితి. కానీ పోలీసులు కూడా చాలా క్లియర్గా వ్యవహారంలో ఒక్కటి లైన్గా క్లియర్గా చెప్పారు. కొంత ఎవరైతే ఈ కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చిందో ఆ కాల్ని ట్రేస్ చేసే పనిలో మాత్రం సీరియస్గా ఉన్నామనేది. నిజంగా విజయవాడ లాంటి పరిస్థితుల్లో కొంత ఇటువంటి ఎప్పుడు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నప్పుడు కొంత ఆందోళన వచ్చే పరిస్థితి ఉంటుంది ఉంటుందిగా కంపల్సరీ. మనకు తెలియనివి ఇవన్నీ. ఇప్పుడు మన ప్రశాంత వాతావరణం ఇక్కడ అలాంటివి మనకు తెలియదుగా అసలు. హైదరాబాద్ అంటే ఎప్పుడు పూర్వం మనం విన్నాము, మనకు తెలియదు, మాకు తెలియదు. మన విజయాలు అలాంటివి లేవుగా అసలు. ఆ బాంబు వాళ్ళు మనకు లేదు కదా. కొంచెం జనం ఏంటంటే కొద్దిగా ఏంటి ఒక భయభ్రాంతులు అవుగా. ఎందుకంటే 7 గంటలకు జనం లేరు కాబట్టి తర్వాత అందరూ ఎవరు రానిలేదు. ఎవరు చాలా ఏం జరుగుతుంది ఏంటి మీరు కూడా భయపడ్డారా? ఇక్కడ అన్ని చెక్ చేశారు, బాగా చేశారు, ఎవరిని బయటికి రానివ్వలేదు. ఏసీబీ గారు దగ్గరుండి బాగా చేయించారు. మొత్తం ఇంకెవరు స్టాఫ్ గారు అన్ని మామూలు పెట్టి లాగిచ్చేసేసి మొత్తం ఎవరు రావాలి మా సెక్యూరిటీ పెట్టేసి సహకరించాలి. ఇది మన విషయం, మనం సహకరించాలి. కొద్దిగా మనం కూడా ఏదో మన తోనేయాలి, మనం చేయాలి. అందుకే నేను కూడా మా స్టాఫ్ని పెట్టి ముందు మీరు అసలు రాయనివ్వండి ఎవరిని ఏదైనా అంటే పోలీస్ పేరు చెప్పండి. మీరు సమస్య ఏదైనా ఉందనుకోండి, ఇంకేం కావాలి మనం అది మన హెల్ప్ ఏదో అంత చెప్పిన కొద్దిగా ఇదే చాలా క్లియర్గా చెప్తున్నాడు. పోలీసులకు కూడా మేము పూర్తిగా కూడా సహకరించాం. ఎందుకంటే ఇది ఒకరి ఇబ్బంది కాదు, ఇది అందరి ఇబ్బంది. కాబట్టి మేము అందరికి రానియకుండా షాపులను కూడా బయటకి జనాల్ని క్లోజ్ చేయమని మేమే చెప్పాం. ఈ షాపు సంబంధించిన కావచ్చు వీటన్నిటిలో కూడా వ్యవహారాన్ని అంతా కూడా చూసుకునే నేపథ్యంలో ఎక్కడికక్కడ చాలా వరకు పోలీసులకి సహకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంత రిలీఫ్ అయ్యాము అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు బీసెంట్ రోడ్లో సాధారణ పరిస్థితులకి వచ్చే సమయం కొంత ఫ్రీ అవుతుంది. బట్ ఇంకో కొంత సమయానికి రెగ్యులర్ ప్రాసెస్కి వచ్చే పరిస్థితి బీసెంట్ రోడ్డు కనపడుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రోహిత్, రైట్ కృష్ణమోహన్, అంటే మొత్తం సెర్చ్ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి పోలీసులు అక్కడ నుంచి మూవ్ అయిపోతున్నట్టేనా? డెఫినెట్గా పోలీస్ టీమ్స్ కూడా మూవ్ అయిపోయినాయి కంప్లీట్గా. ఎక్కడ పోలీసు వాహనాలు ఇప్పుడు ఇందాకున్న పోలీసు వాహనాలు కూడా ఎక్కడ లేవు. ఇక్కడ నుంచి పోలీసు వాహనాలు కూడా వెళ్ళిపోయాయి. సో కొంత ఇక్కడున్న మనం ఉదయం ఇప్పటికీ కొంత ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. సాధారణ స్థితికి పోలీసులు వచ్చేసారు. ఇందాక దాకా ఉన్న సిచ్యువేషన్ని కొంత క్లియర్ చేశారు. ఇప్పుడు బెన్ సర్కిల్ రోడ్డు కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఉదయం నుంచి చాలా కష్టపడ్డారు. సార్, ఇందాక దాకా ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా ఉంది? కొంత ఫ్రీ అయినట్టుందిగా? ట్రాఫిక్ ఫ్రీ అయింది సార్. ఇప్పుడు ఇందాక బాగా హెవీగా ట్రాఫిక్ రోడ్డు మీద ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది సార్. సో మీ అధికారులు క్లియర్ ఇచ్చారా మీకు కొంచెం రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళిపోమని? అధికారులు రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళమని క్లియరెన్స్ ఇచ్చారు సార్. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు, రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఉదయం నుంచి పడ్డ టెన్షన్ కొంత రిలీఫ్ అయింది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడున్న వెహికల్స్ అన్నీ కూడా మూవ్మెంట్లోకి వెళ్ళిపోయాయి. రోహిత్, మనం చూసుకుంటే బీసెంట్ రోడ్ చాలా బిగ్గెస్ట్ వ్యాపారం జరిగే రోడ్డు ఇది. ఎప్పుడు వేల మంది పబ్లిక్ ఈ ప్రాంతంలో ఉండే ఈ బీసెంట్ రోడ్డు నా క్లియర్ అయింది. కొంత ఉదయం నుంచి పడ్డ ప్యానిక్ సిచ్యువేషన్లో నుంచి పబ్లిక్ వ్యాపారస్తులు అందరూ కూడా బయటికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా కొంత క్లియరెన్స్గా ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రోహిత్, రైట్ కృష్ణమోహన్, విజయవాడ ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాల్తో ఉలికిపడింది. విజయవాడలో బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. 100కి కాల్ చేశారు. దీంతో పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వచ్చి అదిగో బాంబు సూట్ కూడా వేసుకొని అక్కడ తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ సూట్ అంటారు దాన్ని. బాంబ్ సూట్ అని కూడా పిలుస్తారు. అది ఏకంగా 60 కేజీల పైన బరువు ఉంటుంది. దాన్ని వేసుకొని నడవాలి అంటే చాలా కష్టం. చూడండి, ఆ సిబ్బంది దాన్ని వేసుకొని వచ్చి ఆ రిక్షా దగ్గరికి వచ్చి అక్కడ పూర్తిగా దాన్ని పరిశీలించి ఆ తర్వాత లేవటానికి కూడా
ఎంత బరువుగా ఉంటుందో చూడండి ఒకసారి. అంటే ఒకవేళ ఏదైనా సందర్భంలో బాంబు పేలిపోతే ఆ వ్యక్తి ప్రాణాలు పోకుండా ఉండటానికి ఆ సూట్ పూర్తి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి వచ్చి తనిఖీలు చేశారు. చూడండి ఒకసారి బాంబు ఆ సూటు ఎంత బరువు ఉంటుందో లేవటానికి కూడా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో. అలాంటి సూట్స్ వేసుకొని బీసెంట్ రోడ్లో తనిఖీలు చేస్తుంటే అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతవరకు ఇప్పుడు బీసెంట్ రోడ్లో ఇలాంటి తనిఖీలు చూడలేదు అని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం వరుసగా ISIS ఉగ్రవాదులు బయటపడుతూ ఉన్నారు. అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో దాడి చేసిన మారణ హోమం, ఆ తర్వాత స్లీపర్ సెల్స్ బయటపడుతూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా లాంటి దేశ ద్రోహులు వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి.